శ్రీమాత్రే నమః. అరచేతిలో ఈ గుర్తుంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి గుర్తులుంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అరచేతిలో ఎలాంటి గుర్తులుంటే తొందరగా జీవితంలో రాజయోగం పడుతుంది. అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో ఉన్న అపోహలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు మరిన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అరచేతుల్లో ఈ గుర్తుంటే అదృష్టం తొందరగా పడుతుంది. అందులో ముఖ్యమైన గుర్తు చతురస్రాలు. ఎవరికైనా చేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది రక్షణకు సంకేతం. జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి బాగా పనిచేస్తుంది. అలాగే అరచేతిలో ట్రయాంగిల్ గుర్తు క్రియేటివిటీకి సంకేతం అని చెబుతారు. సాహితీ రంగంలో బాగా రాణిస్తారు. ఇంటెలిజెంట్ పర్సన్స్ అయి ఉంటారు. ఎవరికైనా మైండ్ లైన్ మీద గుర్తుంటే డ్రాయింగ్స్ సంకేతంగా చెప్పవచ్చు. వారి చేతిలో కొంతమందికి కన్ను గుర్తులు కూడా వస్తూ ఉంటాయి. వీటిని ఐలాండ్స్ అంటారు. కళ్ళు ఎలా ఉంటుందో అలాంటి సింబల్ చేతిలో ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అయితే ఈ కన్ను గుర్తు అనేది బొటనవేలు దగ్గర ఉండడం చాలా మంచిది. ఎవరికైనా సరే ఆడవాళ్లకు కానీ మగవాళ్ళకు కానీ బొటనవేలు దగ్గర మొదటి కడుపు దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే దాన్ని అదృష్ట రేఖ అని పిలుస్తారు. వాళ్ళకు జీవితంలో తినడానికి ఉండడానికి ఎలాంటి సమస్యలు రావని పెద్దవాళ్ళు చెప్పారు. ఒకవేళ ఉంగరపు వేలు దగ్గర ట్రయాంగిల్ షేప్ ఉంటే వ్యక్తి జీవితంలో ఉండడానికి తినడానికి జీవితం ఎప్పటికీ లోటు ఉండదు. జీవితంలో సమస్యలు అనేవి రావు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే అరచేతిలో ఉంగరం కింద ఎవరికైనా ఒక వర్టికల్ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచాన్ని ఏలుతారు. ఈ రేఖను రవిరేఖ అని కూడా అంటారు. ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఉంగరం వెలుని చూసుకోండి. ఈ రేఖ ఉంటే ఇక అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఆ వర్టికల్ లైఫ్ పూర్తిగా మణికట్టు దగ్గర వస్తే ప్రపంచాన్ని ఏలుతారు. కింద భాగంలో ఏ ఏరియాలో ఎక్కడైనా స్క్వేర్ ఉందేమో చూసుకోవాలి. ఇలా ఉంటే మీ ప్రయాణం అంతిమంగా అసౌకర్యంగా ఉంటుంది. అరికాలు దురద పుడితే బాధాకరమైన సంఘటన జరుగుతుందని కొందరంటారు.